హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. ఇక్కడైతే నేను బోండాలు చేస్తున్నానండి టిఫిన్లోకి. నాకైతే ఈరోజు బోండాలు తినాలనిపించింది. చూడండి పిండి ఎంత గట్టిగా ఉందో. ఇలా ఉంటేనే చాలా బాగుంటాయండి బోండాలు, క్రిస్పీగా వస్తాయి. పల్సంగా ఉంటే పిండి ఏమవుతుందంటే ఆయిల్ బోండాలు అయితే ఎక్కువ పీల్చేస్తుందండి. ఇందులోకైతే కొద్దిగా సాల్ట్ అలాగే సోడా ఉప్పు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకో కడాయిలో ఏమంటే ఆయిల్ వేడి పెట్టుకున్నానండి. కొంచెం వేడెక్కాలి కదండి, దానికోసం. ఇందులోకైతే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అలాగే కరివేపాకు, అంతే అండి. మిగతా ఏం వేసుకోలేదు. ఇదే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఆ ఉల్లిపాయలు మొత్తం ఆ పిండిలో కలిసిపోవాలండి. అలా అయితే మిక్స్ చేసుకున్నాను. ఈరోజు ఎందుకో నాకు బోండాలు తినాలనిపించింది. నూనె వేడెక్కిందో లేదో అని చెప్పేసి కొద్దిగా పిండి వేసి చూసానండి. బాగా అయితే వేడెక్కింది. ఇప్పుడైతే ఫస్ట్ బ్యాచ్ వేసుకుంటున్నానండి బోండాలు. చిన్న చిన్నవి వేసుకున్నానండి, ఎక్కువ పెద్దది కాదండి. నాకైతే చాలా క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుందండి, మెత్తగా ఉంటే నచ్చదు. ఇంకోటి ఏంటంటే నేను బోండాల్లో పైంది మాత్రమే తింటానండి, లోపల మెత్తగా ఉంటుంది కదండి, అదైతే నేను తినను. మీరు ఇలా ఎవరైనా తింటారా? నాకైతే ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి బోండాలు, అయితే భలే టేస్ట్గా ఉన్నాయండి. ఉప్పు మొత్తం కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఏమంటే ఇంకో సెకండ్ బ్యాచ్ అయితే వేసుకున్నాను నేనైతే. కొన్ని అయితే బోండా షేప్లో వచ్చాయి, కొన్ని అయితే షేప్ మారిపోయాయండి. ఆ షేప్ గురించి మీరు మాత్రం చూసుకోకండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలామంది జీలకర్ర అదంతా వేస్తారండి, నేను అదేం వేయకుండా సింపుల్ విధంగా చేస్తాను. చాలా బాగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూస్తుంటేనే తెలుస్తుంది. చూడండి టేస్ట్ కూడా అంతే బాగుండిందండి. అయితే ఓకే ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.